పండు, అ, నేను ఏ విషయం దాచట్లేదు. నువ్విలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణమ్మ, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నీ కడుపులో ఉన్న నిజం అబద్ధమైపోదమ్మా. లక్ష్మమ్మ, నువ్వు గర్భవతి అని హాస్పిటల్ వాళ్ళు పంపించిన రిపోర్ట్లు నాకు చదువు రాకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర చదివిస్తే వాళ్ళు చూసి చెప్పినారమ్మా. నీ గదిలో కడుపుతో ఉన్న వాళ్ళు వాడే ఈ మందులు కూడా దొరికాయమ్మా. ఏ రోజు ఈ విషయంలో ఈ అన్నీకి అబద్ధం చెప్పిన చెల్లమ్మ కడుపు పండిందన్న శుభవార్తని ఎందుకు దాచిందో నాకైతే తెలియదమ్మా. పండు, నేను గర్భవతిని. ఇది మీ అందరికీ శుభవార్తే, కానీ నాకు కాదు. ఈ విషయం తెలిసిన రెండో వ్యక్తివి నువ్వే పండు. అంటే ఈ విషయం విహార్ బాబు గారు కూడా తెలీదు. ఏటమ్మా ఏటమ్మా నువ్వు చెప్పేది? ఎందుకు ఈ విషయం విహార్ బాబుకి చెప్పలేదు? అసలు ఎందుకు ఈ విషయం దాస్తాను? విహార్ బాబుకి ఈ విషయం తెలిస్తే ఎంత ఆనందిస్తారు. పండు, విహారీ గారికి ఈ విషయం తెలిస్తే ఆయన ఆనందిస్తారు, నేను కాదనట్లేదు. కానీ ఆ ఆనందంలో అందరికీ నిజం చెప్పేస్తారు. అదే జరిగితే ఈ ఇంట్లో జరిగే పరిణామాలేంటో నీకు తెలీదా పండు? అది కాదమ్మా, నీ పెళ్లి విషయం అంటే ఈ కుటుంబం విడిపోద్ది, అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్పొద్దంతరం సరే, కానీ ఈ కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పకపోవడం చాలా దారుణమమ్మా. కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి తన తండ్రికి అయిన నిజం చెప్పకపోవడం మహా దారుణమమ్మా. అయినా నేను నీలాగా చేతులు నోరు కొట్టేసుకొని నేను కూర్చోలేనమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి ఇహర్ బాబుకి నిజం చెప్పేస్తానమ్మా. ఆగు పండు, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పినా నేను చచ్చినంత ఒట్టు. తప్పమ్మా, చాలా తప్పు చేస్తాను. ఈ కుటుంబం కోసం నీ జీవితం త్యాగం చేస్తానంటే ఒక అర్థం ఉందమ్మా. కానీ ఎవరికి ఏ సంబంధం లేని నీ కడుపులో పడ్డ బిడ్డ విషయంలో నువ్వు త్యాగం చెయ్యాలనుకోవడం చాలా తప్పమ్మా. నిన్నటి దాకా నువ్వు ఏటి ఆలోచించినా అది నీ వరకే, కానీ ఇప్పుడు నువ్వంటే నువ్వు ఒక్కదానివే కాదమ్మా, నువ్వు నీ బిడ్డ, నీ బిడ్డ మీద నీకెంత హక్కు ఉందో విహార్ బాబు గారికి ఎంత హక్కు ఉంటుందమ్మా. నా మాటినమ్మా, విహార్ బాబుకి నిజం చెప్పేద్దామమ్మా. పండు, ఆయనకి నిజం చెప్దాం, కానీ ఇప్పుడు కాదు. ఇంకెప్పుడమ్మా? నీ పెళ్లి బంధాన్ని దాచినట్టు నీ కడుపులో ఉన్న బిడ్డని ఎన్ని రోజులు దాయగలవు లక్ష్మమ్మ?
పండు ఏమైందిరా? ఎందుకు డల్గా ఉన్నావు? రేయ్, నీతో మాట్లాడుతుంటే అడు చూస్తావేంటి? ఏంటి నిన్ను అడుగుతుంటే లక్ష్మి వైపు చూస్తున్నావు? ఏట్లేదు బాబు. లక్ష్మమ్మ ఈరోజు వంట చేస్తే నాకు కొద్దిగా తీసి దాచిపెట్టామని చెప్పినాను. అంతే బాబు. అలాగా? మామయ్య గారు, రేపు శ్రీరామనవమి కదా, ఇంట్లో రాముల వారి కళ్యాణం జరిపిద్దాం. అలాగేనమ్మా. ప్రతి ఏడు చేసుకున్నట్టే ఈసారి మనం కళ్యాణం జరిపిద్దాం. ఉమ్, విహారీ, పూజ సామాన్లు ఏమైనా కావాలేమో దగ్గరుండి చూసుకో. అలాగే తాతయ్య. అలాగే మన స్వామీజీని కూడా పిలుద్దాం మామయ్య గారు. స్వామీజీ ఎందుకు? ఆయనకి కుదురుతుందో లేదో. నేను మన గుళ్ళో పంతులు గారిని పిలుస్తానులే. అది కాదు వదిన, స్వామీజీని ఒకసారి పిలిస్తే మంచిది. మనకి మంచి చెళ్ళు చెప్తారు. ఆయన ఊళ్ళో లేరు కదా, ఎందుకు మనకి ఇబ్బంది? నేను వేరే పంతులకి చెప్తానులే. స్వామీజీ కాశీ నుండి వచ్చారంటక్క. వచ్చినా గాని ఆయనకి రావడానికి వీలు పడదేమో. పద్మాక్షి, స్వామీజీతో నేను మాట్లాడతాను. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడు. ఆయన చేతుల మీదుగానే ఈసారి శ్రీరామనవమి చేసుకుందాం. స్వామీజీ వస్తే ఆయనకి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయి. సహస్రం చూస్తే నిజాన్ని బయట పెట్టేస్తారు. స్వామీజీ నిజం బట్టబయలు చేస్తే నా కూతురి పరిస్థితి ఏంటో.